సమరయుల గురించి మాట్లాడితే ఏమన్నారంటే, అనేకులు ఆయన యందు ఏముంచారట, విశ్వాసం ఉంచారు. ఇప్పుడు మీరు చెప్పండి, సమరయులకున్న మూడో లక్షణం ఏంటంటే, యేసునందు వారు ఏముంచారు, విశ్వాసము. అందరూ చెప్పండి, ఏముంచారు వాళ్ళు, విశ్వాసం ఉంచారు. ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడుతా, నీకు యేసు ప్రభు మీద విశ్వాసం ఉందా, నీకు క్రీస్తు మీద విశ్వాసం ఉందా, నీకు వాక్యం మీద విశ్వాసం ఉందా? మాట్లాడరేటంటే, ఇవాళ మనం అందరం విశ్వాసులమే, కానీ విశ్వాసము లేని విశ్వాసులు. మనం ఆయన అంటాడు కదా, ఏంటదే, నేతి బీరకాయల్లో ఏముండదట, నెయ్యి ఉండదు, మైసూరు బజ్జీల్లో మైసూరు ఉండదు, ఉంటుందా? మాట్లాడరేటంటే, ధర్మాసుపత్రుల్లో ధర్మం ఉండదు అన్నట్టు ఇవాళ విశ్వాసంలో కూడా ఏం లేదు, విశ్వాసం లేదు. దానికి మనం ఏం చేస్తాం? కానీ ఈ సమరయులు యేసునందు విశ్వాసం ఉంచారు. అలా ఉంచితే ఏం జరుగుద్ది అనుకుంటున్నావా? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుదాం. వారు దేవుని పిల్లలుగా కన్వర్ట్ అయిపోయారండి. చూద్దాం, 1వ అధ్యాయం 12. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. ఇప్పుడు సమరయులు ఎవరు? దేవుని పిల్లలు. నేను మాట చెప్పనా, మనం అందరినీ దేవుడే సృష్టించాడు, కానీ సృష్టించిన వాళ్ళందరూ దేవుని పిల్లలు కాదు. యేసునందు విశ్వాసం ఉంచే వాళ్ళే దేవుని పిల్లలు అవుతారు. అందరినీ దేవుడే సృజించాడు, అందరినీ ఈ లోకాన్ని పంపించింది యేసు ప్రభువే, కానీ అందరూ దేవుని పిల్లలు ఎవరు? యేసుని ఎవరైతే విశ్వసిస్తారో, క్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే దేవుని పిల్లలు. మీరు చెప్పండి, యేసు ప్రభు మీద నీకు విశ్వాసం వచ్చిందా? ఒక ఆమె బయలుదేరుతుంది, ప్రభువా నేను బయలుదేరుతున్నాను, నాకు తోడుండు నాయన, నీ పరిశుద్ధ బంగారు దేవదూతలను ఏం చేయాలా, కాపలా పెట్టు ప్రభు అంటుంది. తుమ్మితే మళ్ళీ ఇంట్లోకి వస్తుంది అంటే ఆమె విశ్వాసి కాదు. ఎదురులు చూసేవారు, తుమ్ములు పట్టించుకునేవారు, ముహూర్తాలు చూసేవారు, వీళ్ళందరూ లోకస్తులు తప్ప యేసునందు విశ్వసించిన వాళ్ళు కాదు. నిజంగా నీకు నాకు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంటే ముహూర్తాలు పెట్టవు నువ్వు. అర్థమైందా? అన్యుల ఆచారాలు జోలుకు బావం మనం. ఇవాళ చెడ్డ రోజు అంట, ఇవాళంట ఏదో మూడమంట, ఈరోజు ఇంకోటి అంట, అది వాళ్ళది, వాళ్ళు మనం కించపరచట్లేదు. కానీ యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే మనకు ప్రతిరోజు ఏంటి చెప్పండి, మంచి రోజే. అంచేది ఇది ఎన్ని చెప్పాను నేను? సమరయులు కృతజ్ఞత కలిగిన వారు, రెండోది సమరయులు యేసే దేవుడు అని తెలుసుకున్నవారు, మూడోది సమరయులు ప్రభువునందు ఏముంచారట, విశ్వాసం ఉంచిన వారు.